నమస్తే. నేను ప్రశాంత్. కూటమి ప్రభుత్వంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి చాలా వైరల్‌గా మారింది. ఇది ఎంతవరకు నిజం? ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే అవకాశం ఉంది. 100% అవుతుందా అవదా మనం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వస్తుంది, ఇంకే ఉంది అన్నారు. అంటే మనం గతంలో కూడా దాన్ని మనం ఒప్పుకోవాలి. మీకు గుర్తుంటే నాగబాబు అనే వ్యక్తికి మీరు డైరెక్ట్గా పదవి ఎలా ఇస్తారు? ఆయన ఎప్పుడు రాజకీయాల్లో లేరు. సరే, తన తమ్ముడికి ఆయన ఒకవేళ చేదోడు వాదోడుగా ఉన్నా అది ప్రత్యక్ష రాజకీయాలు కాదు కదా, పరోక్ష రాజకీయాలే. కాబట్టి నాగబాబు అనే వ్యక్తి డైరెక్ట్ అంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటే బాగుంటుంది అని మనం చెప్పడం జరిగింది గతంలో. సో ఇప్పుడు కూడా నా ఉద్దేశం అదే. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన వెళ్ళి అంటే దాన్ని నిలబెట్టడం వల్ల, ఆయన సీట్ ఇవ్వటం వల్ల ఆయనకి ఏం ఒరుగుతుంది? ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది అనే మాట రాకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేశారు పార్టీ పరంగా అంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, అదేమి కూటమికి సంబంధం లేదుగా. ఇప్పుడు నేను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారో దాని మీద రకరకాల వార్తలు చెలవలు పలవలు అయ్యాయి. ఈ అరెస్టుల మీద మాట్లాడుకున్నారు, నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలని మాట్లాడుకున్నారు, నెక్స్ట్ ఎవరికి మూడుతుందని ఇలా అంతా కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ కాదు, వాళ్ళు బడ్జెట్ గురించి వాళ్ళు చర్చించుకోవటం జరిగింది అనేది మనకు అర్థమవుతోంది. బడ్జెట్ కేటాయింపులు, పంచాయతీరాజ్ శాఖకి ఎంత ఇచ్చారు, తర్వాత ఉపాధి హామీ గురించి, ఇట్లా ఒక్కొక్క అంశం మీద మాట్లాడటం జరిగింది. తర్వాత తల్లికి వందనం, తర్వాత అన్నదాత సుఖీభవ, ఈ 2 కార్యక్రమాలు, తర్వాత బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం సంబంధించి దాని మీద, ఇట్లా అన్ని అంశాలు వాళ్ళు చర్చించుకోవటం జరిగిందండి. ఏ రకంగా అంటే వాళ్ళు నిధులు కేటాయించారు, ఇవన్నీ కూడా చర్చల్లో భాగంగా వచ్చాయి వాళ్ళకి. అయితే ఈ తల్లికి వందన ఇవన్నీ కూడా వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాటిని అమలు చేయబోతున్నారు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, తల్లి పేరుని ఆ డబ్బు క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు. సో ఒక రకంగా ఇది మంచిదైనప్పటికీ ఇంకొక రకంగా చూస్తే మళ్ళీ భర్త పెత్తనాలు ఉండకూడదు. పిల్లలు సజావుగా బడికెళ్ళి చదువుకునేలాగా కూడా ఆ లోకల్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, లేదు ఎమ్మెల్యే కింద ఉండే ఇంకో చిన్న చిత్తగా వాళ్ళు ఉంటారు కదా నాయకులు, వాళ్ళు పట్టించుకోవాలి. పిల్లలు నిజంగా బడికి వెళ్తున్నారా లేదా, నిజంగా వాళ్ళు తల్లికి వందనాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తే అంటే వాళ్ళు చక్కగా చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకున్నట్టుగా గతంలో అంటే వైసీపీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అది డిగ్రీ వరకు వాళ్ళు కుదించడం జరిగింది. పీజీ వరకు ఉన్నదాన్ని పీజీ వరకు కాకుండా ఈ తల్లికి వందనాన్ని వాళ్ళు అమ్మఒడి ఏదో చెప్పారు వాళ్ళు, సో దాన్ని కట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ దాన్ని అప్ టు పీజీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఆహ్వానించాలి. ఇకపోతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న అంశాల్లో ఇంకా ముఖ్యమైనది నెక్స్ట్ ఎవరు అరెస్టులు జరుగుతాయి, ఇప్పటివరకు ఎవరికి అరెస్ట్ చేశారు, ఇలా మాట్లాడుకున్నారు అనే ఒక వార్త అయితే వచ్చింది. కానీ అందులో నిజం లేదండి. అసలు వాళ్ళ అరెస్టుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అరెస్టులు అనేవి పోలీస్ శాఖ చూసుకుంటుంది. అది ఏ రకంగానూ పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ సంబంధించిన విషయం కాదు. లోకేష్ రెడ్ బుక్ కూడా అసలు సంబంధం లేదు. రెడ్ బుక్ అనేది నేను ఇవాళ కూడా చెప్తున్నాను, అదొక చిత్రగుప్తుడి చిట్టా. అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారు అన్న అంశాలని పేర్లని ఆయన నోట్ చేసుకుని ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని అరెస్టులు అయితే జరగవు. అసలు ఆయనకు సంబంధం లేదు. అది రెడ్ బుక్ కాదు, చిత్రగుప్తుడి చిట్టా అని మనం ప్రతిసారి చెప్తున్నాం. ఇకపోతే నాగబాబు విషయానికి వస్తే ఈయనకి ఇచ్చేదానికి మాత్రం వీళ్ళు మాట్లాడుకున్నారు. బికాజ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో పరోక్షంగా నాగబాబు పాత్ర ఉంది అని. కానీ అందుకోసమని ఇస్తున్నారు అంటే మాత్రం మరి ప్రజలు హర్షించాలి, మనకు తెలియదు, వాళ్ళ ఇష్టాలు. అది ఇక్కడ మళ్ళీ నాగబాబు గారికి ఇస్తే నాగబాబు గారికి ఎందుకు ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి పోటా పడే వాళ్ళు కూడా ఉంటారు, పోటీ పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇందులో. అంటే కూటమి ప్రభుత్వంలోనే సో మాకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. సో అంటే రాజకీయాలు అంటే మనం చూస్తూ ఉన్నాము. అదేముందండి, ఇప్పుడు అందరూ పనిచేసి ఉండరుగా. ఇప్పుడు నాగబాబు అంటే క్లియర్ కట్గా అందరికీ తెలుసు, ఆయన ధోరణి తెలుసు, ఆయన ఓపెన్గా మాట్లాడే విధానం తెలుసు, అన్ని ప్రజలకు తెలుసు. కాబట్టి
నాగబాబుకి ఇవ్వటం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, పవన్ కళ్యాణ్కి ఏం నష్టం జరగదని మనం అనుకుందాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న సలహా మనం నాగబాబు గారికి ఇచ్చేది ఏంటంటే, వన్స్ ఆయన ఎమ్మెల్సీ కనుక అయితే ఆయన కొంచెం ఆయన ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. బికాజ్ మీరు ఏ పదవిలో లేనప్పుడు మాట్లాడటం వేరు, ఒక ప్రభుత్వ పదవిలో ఉంటూ కూడా మీరు విమర్శిస్తాను అంటే అది అంత అంటే అది కుదరదు. అది ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఏదో ఒకటి నాకు నోటికి వచ్చింది మాట్లాడతాను విమర్శిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే అది మళ్ళీ మీకే బూమెరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాగబాబు గారికి మనం చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడండి, మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నది 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే దానివల్ల మీకు నష్టం ఉండదు. ముఖ్యంగా మీ వల్ల మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి అంటే డిప్యూటీ సీఎం కావచ్చు, 5 శాఖలకి నాయకుడు కావచ్చు, ఆయనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాగబాబు గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన అంటే అన్నగారు వయసులో, తర్వాత సీనియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఈ చిన్న ఒక సజెషన్ అయితే మనం చేస్తున్నాం. సో అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజెంట్ మనకి నాగబాబు గారికి ఇస్తాం అనుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా దీనిపైన మెయిన్ లోకేష్ గారు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు లోకేష్ గారికి సంబంధం ఉండదండి ఇక్కడ. ఇవాళ బడ్జెట్ గురించి మోస్ట్లీ చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు ఉండొచ్చండి, కానీ అన్నింటికీ లోకేష్ కాదు కదా. రెడ్ బుక్ అంటున్నారు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, మరొకటి లేదు. తర్వాత లోకేష్ ఆయన శాఖ గురించి, ఐటీ గురించి డిస్కస్ చేసి దానివల్ల అంటే స్టూడెంట్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అవి ఆలోచిస్తారు తప్ప ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో మాత్రం లోకేష్ పాత్ర ఉండకపోవచ్చు. ముఖ్యంగా రెడ్ బుక్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ విషయం కాదు. ఆయన బాధ ఆయన అందులో రాసుకున్నారు అంతవరకే. సో ఇవాళ లోకేష్కి సంబంధం ఉండదండి ఈ విషయంలో. ఒకవేళ ఎమ్మెల్సీ కోటాలో నాగబాబు గారు కనుక ఇచ్చినట్టయితే, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఇన్ని ఎంపిక చేసుకుంటే కనుక అయితే దానికి లోకేష్కి సంబంధం ఉండదండి. చంద్రబాబు నాయుడు గారిదే అల్టిమేటం డెసిషను. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తారని మనం అనుకుందాం. సో మళ్ళీ అంటే ఇలాంటి గొడవలు ఇలాంటివి అయితే అసలు కావు మనకైతే, అంటే నాగబాబు గారు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా అవ్వండి. ఎందుకంటే నాగబాబు కూడా కొంచెం పెద్ద మనిషి తరహా ఒకటి. రెండిందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన ఇప్పుడు తన పదవికి ఒక ఏమనాలి, ఒక గౌరవాన్ని తీసుకురావాలి. క్రిటిసైజ్ చేయటం వేరు, హెల్దీ క్రిటిసిజం వేరు. సో ఈయన మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే తార్కికంగా ఎటువంటి గొడవలు రావు. ఆయన వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందుల్లో పడరు. ఇప్పుడు ఒకవేళ నాగబాబు గారు ఆలోచించి కనుక మాట్లాడితే కనుకైతే దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ముందు నష్టం జరగదు. ఆయన ఆలోచించకుండా తొందరపాటు ధోరణిలో మాట్లాడితే కనుకైతే అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ముక్కుసూటితనం అన్ని చోట్ల పనికిరాదనేది నాగబాబు గారు గుర్తుపెట్టుకుని, ఒకవేళ ఎమ్మెల్సీ అయితే కనుకైతే ఆయన తన పదవికి వన్న తీసుకొస్తే బాగుంటుందండి. ఏం మాట్లాడినా ఆయన ఒక్కసారి 1-2 సార్లు ఆలోచించుకుని, దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా నా మాటల వల్ల, నేను ఇలా డైరెక్ట్ మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఇక్కడ తమ్ముడు కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక 5 శాఖలకు ఆయన మంత్రి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయంలో నాగబాబు గారికి మనం ఇచ్చే సలహా ఇదేనండి. మీరు పదవి తీసుకోండి, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, అందరికీ తెలుసు అది. కానీ మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడమని వారికి సలహా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం.